ఇది ఒకటి ఉందండి కండిషన్ మనకి ప్రెగ్నెన్సీలో టుడే టు డిస్కస్. అదేమిటంటే మనం ఏమంటాం పెల్విక్ గర్డల్ పెయిన్ సిండ్రోమ్ అని చెప్తాము. మనకిప్పుడు కింద పెల్విక్ పార్ట్లో బోన్స్ ఉంటాయి. 3 బోన్స్ కలిపి మనకి పెల్విస్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ జాయింట్స్ కానీ ఆ వెన్నుముక్క కానీ లేకపోతే ముందర ప్యూబిక్ బోన్స్ అంటాం, వాటి దగ్గర పెయిన్ కానీ మనం ఇక్కడ ఏమైనా జాయింట్స్ ఇన్వాల్వ్ అయితే మనం పెల్విక్ గర్డల్ పెయిన్ సిండ్రోమ్ అని చెప్తాము. వాళ్ళకి నడుస్తున్నప్పుడు కానీ మెట్లు ఎక్కేటప్పుడు బెడ్ మీద అటు నుంచి ఇటు టర్న్ అయ్యేటప్పుడు కానీ పట్టటము పెయిన్ ఎక్కువ రావటం అనేది జరగవచ్చు. సో వీళ్ళకి మనం ఎట్లా పెయిన్ రిలీఫ్ చెప్పాలి, డయాగ్నోసిస్ ఎట్లా, దానికి మనం ట్రీట్మెంట్ ఎట్లా చేయాలి అనేది చిన్నగా సింపుల్గా చెప్తాను. వాళ్ళలో మనం ఎట్లా చెప్తాము అంటే పోస్చర్ సరిగ్గా మెయింటైన్ చేయమని చెప్తాము. ఒక కాలు మీద వెయిట్ చేసి నుంచోవటము, కొంచెం ఇర్రెగ్యులర్గా పొజిషన్లో పడుకోవటము చేయకుండా 2 కాళ్ళ మీద బ్యాలెన్స్ చేసి నుంచోవటము, స్టిఫ్గా నుంచొని కొంచెం పొట్ట లోపలికి తీసుకున్నట్టు నుంచోవటం లాంటిది కొంచెం వాళ్ళకి రిలీఫ్ ఇస్తుంది. కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వాకింగ్ చేయమని చెప్తాం కానీ మరి కంటిన్యూస్ యాక్టివిటీ అలా చెప్పము, ఎందుకంటే కొంచెం రెస్ట్ ఈజ్ అడ్వైజ్డ్. పడుకునేటప్పుడు కూడా కాళ్ళ మధ్యలో ఒక పిల్లో పెట్టుకొని ఆ పొజిషన్కి సరిపడేటట్టు పడుకోమని చెప్తాము. ఇంకా కూడా తగ్గటం లేదు అంటే కొంచెం ఫిజియోథెరపీ, తర్వాత అవసరమైతే ఒక పారాసిటమాల్ ట్యాబ్లెట్ అనేది ఇట్ విల్ హెల్ప్. ఇది ఉంటుంది. ఆ పెయిన్ మనకి ఏమిటి అంటే ఆ బోన్స్ దగ్గర నుంచి కింద నడుము నొప్పి, థైస్ దగ్గర పెయిన్ ఇట్లా కూడా ఉండొచ్చు. బట్ దట్ ఈజ్ మేనేజబుల్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఇది ప్రెగ్నెన్సీతోనే తగ్గిపోతుంది అని కాదు, ప్రెగ్నెన్సీ అంతా భరించాల్సిన అవసరం అయితే ఉండదు, రిలీఫ్ అనేది ఉంటుంది. బట్ దానికి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ లాంటివి చేసుకోవటం అనేది అడ్వైజ్డ్. లేదు అంటే ఒక్కసారి ఫిజియోథెరపిస్ట్ని కానీ కలిసి ఎక్సర్సైజ్ చేసుకుంటాం, ఇట్ ఈస్ అడ్వాంటేజెస్. థ్యాంక్ యూ.